హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జియోగ్రఫీ సెక్షన్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది చూడండి క్వశ్చన్. భారతదేశంలో రిఫ్ట్ లోయ గుండా ప్రవహించే నది ఏది? విచ్ రివర్ పాసెస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ ఇన్ ఇండియా? సో ఈ రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహించే నది ఏది అంటే నర్మదా నది అనమాట. నర్మదా నది ఇక్కడ వింధ్య పర్వతాలు మరియు సత్పురా పర్వతాల మధ్య ఒక లోయ అనమాట. దాన్నే రిఫ్ట్ లోయ అని అయితే అంటారు. ఈ రెండు పర్వతాల మధ్య ప్రవహిస్తుంది ఈ నర్మదా నది అనేది. ఇది అండ్ తాపి అంటే తపతీ నది కూడా అయితే దీంట్లో ప్రవహిస్తుందనమాట. కాకపోతే నర్మదా నది ఎక్కువ మొత్తంలో ప్రవహిస్తుంది అండ్ తపతి కూడా దీంట్లో ప్రవహిస్తుంది. వెస్ట్ సైడ్ అయితే ప్రవహిస్తూ అయితే ఉంటాయన్నమాట. పడమర వైపు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నర్మదా నది అనేది ముఖ్యంగా ఇక్కడ మధ్యప్రదేశ్‌లోని అమర్కంటక్ పీఠభూమిలో అయితే పుట్టిందనమాట. ఈ రిఫ్ట్ వ్యాలీ గుండా ఇది ప్రవహిస్తుంది కదా! పడమర వైపు ప్రవహిస్తుంది. నర్మదా మరియు తపతి అని అయితే మాట్లాడుకున్నాం కదా! అంతేకాకుండా చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో ఇటు చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో అయితే ఇంకో నది అయితే ఈ రిఫ్ట్ వ్యాలీ గుండా అయితే ప్రవహిస్తుందనమాట. చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో ఉన్నటువంటి దామోదర్ నది అనేది ఈ రిఫ్ట్ వ్యాలీ గుండా అయితే ప్రవహిస్తుంది. దక్షిణ గంగాగా ప్రసిద్ధి చెందిన నది ఏది? విచ్ రివర్ ఇస్ నోన్ ఎస్ దక్షిణ గంగా? సో ఆన్సర్ వచ్చేసి గోదావరి నది అనమాట. ఇది మహారాష్ట్రలో అయితే పుట్టిందనమాట గోదావరి నది. సుమారు 1465 కిలోమీటర్లు అయితే విస్తీర్ణంతో ఈ నది అనేది ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా ఈ రాష్ట్రాల్లో అయితే ఇది ప్రవహిస్తూ చివరికి అక్కడ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో అయితే కలుస్తుందనమాట. దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఎందుకంటే భారతదేశంలో గంగా నది తర్వాత రెండవ అతిపెద్ద నది కూడా ఈ గోదావరి నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రహ్మపుత్ర నది టిబెట్ నుండి భారతదేశంలోకి ఏ మార్గం ద్వారా ప్రవేశిస్తుంది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే దిహాంగ్ గాజ్ అనమాట. ఇక్కడ ముఖ్యంగా యంగ్యాక్ అనే పాస్ ద్వారా కూడా ప్రవహిస్తుంది. ముఖ్యంగా పాసెస్ అంటే ఏంటి? కనుమలు అని మాట్లాడుకున్నాం కదా! ఆ కనుమ ద్వారా లేకపోతే ఈ మార్గం ద్వారా దిహాంగ్ గాజ్ ద్వారా అయితే ప్రవహిస్తుంది అనమాట. ఫస్ట్ ఈ టిబెట్ నుండి అయితే ప్రవహిస్తూ వచ్చి ఇటు అరుణాచల్ ప్రదేశ్లో అయితే టర్న్గా తీసుకుని షేప్లో అయితే టర్న్ తీసుకుని అరుణాచల్లోకి అయితే ముందున ప్రవహిస్తుంది ఈ బ్రహ్మపుత్ర అనేది. టిబెట్ నుండి ఫస్ట్ అరుణాచల్లోకి. అప్పుడు దాన్ని ఏమంటారు? దిహాంగ్ అని అయితే పిలుస్తారు. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర అని దిహాంగ్ అంటారు. తర్వాత ఇది అస్సాంలోకి ప్రవేశించాక దీన్ని మళ్ళీ బ్రహ్మపుత్రగా అయితే పేరు మార్చుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గంగా నదికి దక్షిణ వైపు నుండి కలిసే ఉపనది ఏది? విచ్ రివర్ జాయిన్స్ ద గంగా ఫ్రమ్ ది సౌత్? సో ఇక్కడ గంగా నది అనేది ఎలా ప్రవహిస్తూ ఉంటుంది కదా! దీనికి దక్షిణ వైపు ఈ గంగా నది ఎలా ప్రవహిస్తుంటే దీనికి దక్షిణ వైపు ఏది? ఇది కదా! అంటే దీనికి కుడివైపు రైట్ సైడ్ నుండి కలిసేటువంటి నది ఏది? సౌత్ సైడ్ నుండి కలిసే నది ఏది అని అంటే సోన్ నది అనమాట. ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో పుట్టి సుమారు ఇక్కడ బీహార్ వద్ద పాట్నాలో అయితే డైరెక్ట్గా కలిసేటువంటి ఉపనది అనమాట. ఇది గంగాకి ఒక ఉపనది. దీంట్లో అయితే కలుస్తుందన్నమాట సోన్ నది అనేది. ద్వీపకల్ప భారతదేశంలోని శాశ్వత ప్రవాహ నది ఏది? సో ఇక్కడ ద్వీపకల్ప పీఠభూముల్లో హిమాలయ నదులని జీవనదులు అని అయితే అంటారు. హిమాలయ నదుల్ని జీవనదులు అంటారు. అవి సంవత్సరం పొడుగుతా నీటిని అయితే కలిగి ఉంటుందన్నమాట. అంటే ద్వీపకల్ప పీఠభూముల్లో ఉన్నటువంటి నదులను ఏమంటారు అని అంటే ద్వీపకల్ప నదులు అని అంటారనమాట. ఇవి ఎప్పుడైతే వర్షాకాలం ఉంటుందో ఎప్పుడు వాతావరణం అంత అంటే సంవత్సరం పొడుగున దీంట్లో వాటర్ అనేవి ఉండవు. ఎప్పుడు వరదలు వర్షాలు అనేవి సంభవిస్తాయో అప్పుడు మాత్రమే ఇది ఎక్కువ వాటర్ని అయితే కలిగి ఉంటుందన్నమాట. సో కానీ ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమిలో శాశ్వత నది ప్రవాహంగా పరిగణించబడే నది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి కావేరి అనమాట. ఇది కర్ణాటకలో అయితే జన్మించింది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉంటుంది కదా! కర్ణాటక పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో అయితే ఇది జన్మించిందనమాట. ఇటు బంగాళాఖాతంలో కలిసే ముందు ఇది తమిళనాడు రాష్ట్రాల గుండా అయితే ప్రవహిస్తుంది. దీంట్లోకి వాటర్ అనేవి ఇక్కడ ఇటు నుండి ఈ ఈశాన్య రాష్ట్రాల నుండి నైరుతి ఋతుపవనాల నుండి వచ్చేటువంటి నీటి ప్రవాహాల వల్ల ఇది సంవత్సరం పొడుగుతున్న వాటర్ అనేది కలిగి ఉంటుందన్నమాట. సో దీన్ని ద్వీపకల్ప భారతదేశంలో శాశ్వత నదీ ప్రవాహం అని అయితే పిలుస్తారు కావేరీ నదిని. క్వశ్చన్ చూడండి. కృష్ణా నది ఉపనది ఏది? సో ఇక్కడ మీకు రివర్ సిస్టమ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అయితే ఉందన్నమాట. దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రివర్స్ అనేవి ఉన్నాయి, దాంట్లో ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటి అన్నీ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి. సో కాన్సెప్ట్ అనేది ఫుల్గా నేర్చుకుంటే మనకు అది ఏ విధంగానైనా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో 2 months వరకు టైం ఉంటుందన్న అభిప్రాయంతో నేను స్టార్టింగ్ ప్రతి చిన్న సబ్ టాపిక్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ టైం లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్లో ఓన్లీ ఇంపార్టెంట్ అని ఏవి డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నాడో ఆ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. క్వశ్చన్ చూడండి. కృష్ణా నదికి ఉపనది ఏది అని మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఇస్
భీమా అనమాట. ఈ భీమా నది అనేది మహారాష్ట్రలోనే పుట్టింది. భీమాశంకర్ కొండల్లో అయితే ఇది పుట్టిందనమాట. అందుకనే దీనికి భీమా నది అని అయితే పేరొచ్చింది. ఇది ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో అయితే ప్రవహిస్తూ ఉంటుంది. మన ఆంధ్రాలో అయితే ఇది ప్రవహించదు. కాకపోతే ఇది తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా నదిలో అయితే కలుస్తుందనమాట. ఇది కృష్ణా నదికి ప్రధాన ఉపనదుల్లో ఇది ఒకటికైతే కొనసాగుతుంది. అండ్ అంతేకాకుండా ఇది ప్రవహించే నది పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా వ్యవసాయ భూమికి అనుగుణంగా నీరుననేది అయితే అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చంబల్ నది ఏ రాష్ట్రంలో పుడుతుందంటే మధ్యప్రదేశ్. చాలా ఫెమిలియర్ క్వశ్చన్ అనమాట. చాలా ఎగ్జామ్లు అడగడం అయితే జరిగింది పేపర్స్లో. ఈ చంబల్ అనేది ముఖ్యంగా ఎక్కడ వింధ్య పర్వతాల్లో ఉన్నటువంటి ఈ జనపావ్ కొండల్లో అయితే పుడుతుందనమాట. వింధ్య పర్వతాల్లో అయితే పుడుతుంది. అంతేకాకుండా ఈ క్వశ్చన్ని వింధ్య పర్వతాల్లో పుట్టి యమునా నదికి ప్రధాన ఉపనదిగా ఉన్నటువంటి నది ఏంటి అన్నదైతే ఒక క్వశ్చన్ అడిగాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. సో ఆ నది చంబల్ నది. అది ఎక్కడ పుడుతుంది? మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వింధ్య శ్రేణిలోని జనపావ్ కొండల్లో అయితే ఈ నది పుడుతుంది. అంతేకాకుండా యమునా నదికి ఇది ప్రధాన ఉపనదిగా అయితే ఉంటుందన్నమాట చంబల్ నది అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డెల్టా కాకుండా ఎస్ట్యూరీ ఏర్పరిచే నది ఏది? విచ్ రివర్ క్రియేట్ ఎన్ ఎస్ట్యూరీ రెదర్ దెన్ డెల్టా? ఇక్కడ ఎస్ట్యూరీ అంటే ఏంటంటే నదీ ముఖాలు అని అయితే పిలుస్తారు తెలుగులో. నదీ ముఖాలు అంటే తెలుసు కదా. సో డైరెక్ట్గా ఏంటంటే అవి ప్రవహిస్తూ వచ్చి ఎటువంటి అవక్షేపాలను ఏర్పరచకుండా సముద్రంలో కలిసిపోతాయి అనమాట. వాటిని అయితే నదీ ముఖాలు అని అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో ఎస్ట్యూరీ అని అయితే అంటారు. డెల్టా కాకుండా ఈ ఎస్ట్యూరీని ఏర్పరిచే నది ఏది అని అంటే నర్మదా అండ్ తపతి కూడా. తాపీ నది కూడా. తపతి లేదా తపతి అయితే అంటారు. తాపీ లేదా తపతి నదులు కూడా ఏంటి మనం ఫస్ట్ క్వశ్చన్లో మాట్లాడుకున్నాం. రిఫ్ట్ వ్యాలీస్ కింద రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహిస్తూ వస్తాయి. అవి ఏంటి? ఆ పర్వతాలన్నీ ఎలా ఉంటాయి? రాతి పర్వతాలు కదా. దాంట్లో అంతా మట్టి ఈ మట్టిని తీసుకురావడానికి అంత అవకాశం ఏమి ఉండదు. రాయితో కాబట్టి ఉండేవి ఆ లోయలన్నీ రాయితో నిర్మించబడి ఉంటాయి కాబట్టి అంత అవక్షేపాలను తీసుకురావడానికి వీటికి ఛాన్స్ ఉండదు అనమాట. చాలా తక్కువ వస్తాయి. తక్కువగా ఉన్నటువంటి మట్టి వల్ల అక్కడ నేలలను ఏర్పరచడం అనేది సాధ్యం పడదు. డెల్టాలు అనేవి ఏర్పరచడం సాధ్యం కాదు. సో డైరెక్ట్గా ఇవి ఏం చేస్తాయి? ఇటు అరేబియా సముద్రంలో అయితే కలిసిపోతున్నాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హిందూ జల ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య ఏ సంవత్సరంలో కుదిరింది? ఇందూస్ వాటర్ ట్రీటీ వాజ్ సైన్డ్ ఇన్ విచ్ ఇయర్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మన సింధు జల ఒప్పందం అనేది మనకి పాకిస్తాన్కి మధ్య అయితే జరిగిందనమాట. 1960 సెప్టెంబర్ 19వ తారీఖున అయితే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి మన భారత ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు అయినటువంటి ఆయూబ్ ఖాన్ అనేటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు మన ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు వీళ్ళిద్దరైతే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వీళ్ళకి మధ్యవర్తిగా వ్యవహరించింది ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అయితే మధ్యంగా అయితే వ్యవహరించింది అనమాట. మీడియేటర్గా అయితే ఉన్నారు. అసలు ఎందుకు దీన్ని విడదీయాలని వచ్చిందంటే 1940లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనము పాకిస్తాన్ అనేది వేరవడం అనేది జరిగిందనమాట. పాకిస్తాన్ నదులకు వెళ్ళేటువంటి వాటర్ అనేది ఇటు ముఖ్యంగా హిమాలయ నదులు అనేవి ఇటు హిమాలయాలు ఇటు ఉంటాయి కదా, ఇక్కడ నుండి పాకిస్తాన్లోకి ప్రవహించాలి. ఫస్ట్ మన దాంట్లో నుండి ప్రవహించి దిగువకైతే పాకిస్తాన్లోకి వెళ్తాయి. వీటి వల్ల వాళ్ళు మాకు నీటిని చాలా పరిమితంగా ఇస్తున్నారని పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు కొన్ని నదులు అనేవి భారతదేశంలో ప్రవహించే వాటికి వాళ్ళు పరిమితులు నిధిస్తున్నారని మన భారతదేశం వాళ్ళు ఇలా తగాదాలు అనేవి రేకెత్తిన సమయంలో అయితే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనమాట. సో అప్పుడు పాకిస్తాన్కి వచ్చేసి ఏంటో సింధు, చీనబ్ నదులను, మన భారతదేశానికి వచ్చేసి రావి, బిఎస్, సట్లెజ్ నదులను అయితే కేటాయించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. జోగ్ జలపాతం ఏ నదిపై ఏర్పడింది? విచ్ రివర్ ఫార్మ్స్ ద జోగ్ ఫాల్స్ అంటే శరావతి నది. ఈ శరావతి నదిపై అయితే ఇది ఏర్పడడం జరిగింది. జోగ్ జలపాతం అనేది కర్ణాటకలో అయితే ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. అంతేకాకుండా ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటికైతే నిలిచింది. ఇది చివరికి వచ్చేసి అరేబియా సముద్రంలో అయితే కలుస్తుందన్నమాట ప్రవహిస్తూ వచ్చి. నెక్స్ట్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే నదీ పరివాహక ప్రాంతం ఏది అని అంటే గోదావరి, కృష్ణ. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనమాట. అన్నపూర్ణ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గోదావరి మరియు కృష్ణా డెల్టా ప్రాంతాలని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అయితే పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహాబలేశ్వర్ సమీపంలో పుట్టే నది ఏది? ఆన్సర్ కృష్ణ అనమాట. మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాబలేశ్వర్ సమీపంలో ఈ కృష్ణా నది పుడుతుంది. అండ్ ఇది మన దక్షిణ భారతదేశం వైపు ప్రవహిస్తుంది అనమాట. ఇది చాలా ప్రధానమైన నది కృష్ణా నది అనేది దక్షిణ భారతదేశంలో. అంతేకాకుండా గోదావరి నది కూడా మహారాష్ట్రలోనే పుడుతుంది. బట్ అది ఏ సమీపంలో అంటే ఏ ప్లేస్ సమీపంలో పుడుతుందో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ చూడండి. బియాస్ నది పంజాబ్లో హరికే వద్ద ఏ నదిలో కలుస్తుంది? పంజాబ్లో అయితే ఉండేటువంటి ప్లేస్ అనమాట హరికే అనేది. అక్కడ ఈ బియాస్ రివరు దేంట్లో కలుస్తుంది అంటే సట్లెజ్ రివర్తో అయితే కలుస్తుంది అనమాట. ఈ బియాస్ నది పంజాబ్లో ఉన్నటువంటి హరికే ప్రదేశం వద్ద సట్లెజ్ నదితో కలుస్తుంది. ఈ సంగమం అనేది అంటే రెండు నదులు కలిసిన ప్రదేశాన్ని ఏమంటారు? సంగమం అంటారు కదా.
ఈ సంగమం సాగునీరు మరియు జలవనరుల పరంగా ముఖ్యమైనది. పంజాబ్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో అతిపెద్ద సాగు భూమికి సేవలందించే నది ఏది అంటే గంగా నది అనమాట. ఈ గంగా నది అనేది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఉన్నత పీఠభూముల్లో అయితే ఇక్కడ హిమాలయ నదుల నుండి వచ్చినటువంటి ఒండ్రు మట్టు వల్ల, సో ఈ అల్లువియల్ సాయిల్స్ అనేవి ఈ సాయిల్స్ వల్ల ఇక్కడ సారవంతమైన నేల ఉండడమే కాకుండా ఆ నేల బాగా పంటలు పండడానికి ఈ గంగా రివర్ అనేది ఎక్కువగా వాటర్ అనేది అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రేగురు మట్టి మరొక పేరు ఏంటి? ఇప్పుడు సాయిల్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఈ రేగురు మట్టిని ఏమంటారంటే నల్ల మట్టి అని కూడా పిలుస్తారనమాట. రేగర్ సాయిల్స్ని నల్ల రేగడి అని కూడా పిలుస్తారు తెలుగులో. ఇది ఏంటి అని అంటే ఎక్కువగా దక్కన్ పీఠభూముల్లో అయితే విస్తరించి ఉంటుందన్నమాట. ఇక్కడ మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ దక్కన్ పీఠభూముల్లో అయితే ఈ నల్లరేగడి మట్టే ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా ఏర్పడిందంటే బాస్టాలిక్ లావా శిలలు అనేవి అగ్నిపర్వతాలు అనేవి విచ్ఛిన్నం కావడం వల్ల లావాతో అయితే ఏర్పడినాయి అనమాట. బాస్టాలిక్ లావా శిలలు విచ్ఛిన్నంతో ఏర్పడుతుంది. ఈ నల్ల నేలల్ని ఇంకో నేలని పిలుస్తారని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఏమంటారు? పత్తి నేలలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పత్తి పండడానికి ఎక్కువ తేమ అనేది కావాలన్నమాట. ఈ మాల్వా పీఠభూమిలో విస్తారంగా కనిపించేటువంటి మట్టి ఏది? సో నల్ల మట్టి అనమాట. ఎక్కువగా అయితే నల్ల మట్టి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మాల్వా పీఠభూమి ఉంటాయి కదా, మాల్వా పీఠభూములో ఇది కూడా డెక్కన్ ట్రాప్లో ఒక ప్రాంతమే కదా. ఈ మాల్వా పీఠభూములు అయితే నల్లరేగడి నేలలు ఎక్కువగా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నల్ల మట్టి అనేది అధిక శాతం ఉంటుంది. ఎందుకు ఈ మట్టి నల్లగా ఎందుకు కనిపిస్తుంది? మ్యాగ్నైటు, ఇనుము, అల్యూమినియం, మెగ్నీషియం వంటివి ఎక్కువ మోతాదులో ఈ నేలలు కలిగి ఉండడం వల్ల సో ఈ సాయిల్స్ కూడా మట్టి కూడా కొన్ని లవణాలను అయితే కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కరేవాస్ ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఇది కూడా చాలా ఫెమిలియర్ క్వశ్చన్. 3 సెట్స్లో రావడం అయితే జరిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. సో కాశ్మీర్, ఇక్కడ కాశ్మీర్లో అయితే ఎక్కువగా ఈ ప్రాంతంలో కాశ్మీర్లో ఉన్నటువంటి కరేవాస్ అనే ప్రాంతంలో ముఖ్యంగా ఏం పండుతుందని చెప్పుకున్నాము? కుంకుమ పువ్వు అనేది అయితే పండుతుందన్నమాట. కుంకుమ పువ్వు సాగు అనేది బాగా సాగుతుంది అండి. ఉసార్ లేదా రే అని పిలిచే మట్టి ఏది అని అంటే ఉప్పు క్షార మట్టి అనమాట. ఉప్పు మరియు క్షారాల యొక్క అధిక సమాహారంతో ఉండే మట్టిని ఉసార్ లేదా రేహ్ అని అయితే అంటారు. ఇది వ్యవసాయానికి అంత అనుకూలంగా ఉండే మట్టి అయితే కాదనమాట. ఉసార్ లేదా అంటే ఈ ఉప్పు లేదా క్షార మట్టిని ఉసార్ అంటారు, రేహ్ అంటారు. అండ్ మన తెలుగులో ఎక్కువగా చౌడు భూములని అయితే పిలుస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉష్ణమండల ప్రాంతాల్లో తీవ్ర లీచింగ్ వల్ల ఏర్పడే మట్టి ఏది? ఇక్కడ లీచింగ్ అంటే ఏంటో మనకి తెలిసి ఉండాలి. లీచింగ్ అంటే ఏంటంటే ఎక్కువగా వర్షం పడినప్పుడు ఆ మట్టిలో సహజంగా భూమి మీద కదా వర్షం వచ్చి పడినప్పుడు ఈ మట్టి సహజంగానే కొన్ని మినరల్స్ని అయితే కలిగి ఉంటుంది అనమాట. కొన్ని పోషకాలను అయితే కలిగి ఉంటుంది. దీనివల్ల మట్టిలో వర్షం పడడం వల్ల ఆ వర్షం నీటిలో ఈ మట్టి కలిగి ఉన్నటువంటి పోషకాలు అనేవి కూడా ఆ వర్షం నీటిలో కనుగిపోయి కింద పొరల్లోకి అయితే దిగిపోతాయి అనమాట. కింద ఇంకా భూమి లోపల చాలా పొరలు ఉంటాయి కదా, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈ జియోగ్రఫీ ఫస్ట్ వీడియోలో ఉంటుంది. మీకు ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో అయితే దొరుకుతాయి అనమాట ఆర్డర్ ప్రకారం. సో ఆ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ లీచింగ్ అనేది ఈ పోషకాలు అనేవి కిందకి వెళ్ళిపోతాయి. దాన్ని లీచింగ్ అంటారు. దీనివల్ల ఏర్పడే మట్టి ఏది అని అంటే లేటరైట్ మట్టి అంటారు. ఇది ప్రధానంగా ఇటు తూర్పు మరియు పశ్చిమ కనుమల్లో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అయితే ఉంటుందన్నమాట. మన దక్షిణ భారతదేశంలో ఇటు ఈస్ట్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లోను, అటు ఈశాన్య రాష్ట్రాల్లో అయితే కూడా ఉంటుంది. అస్సాం మేఘాలయాల్లో కూడా ఈ మట్టి నేలలు అనేవి కలిగి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ చూడండి, ఇనుము మరియు అల్యూమినియం అధికంగా ఉండి నత్రజని మరియు సున్నం తక్కువగా ఉండే మట్టి ఏది? సో లేటరైట్ మట్టి అనమాట. ఈ లేటరైట్ మట్టిలో ఐరన్ మరియు అల్యూమినియం అనేది ఏంటో బాగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నత్రజని మరియు సున్నం తక్కువగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎర్రమట్టి ఎర్రగా కనిపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇనుము ఆక్సైడ్. సో ఐరన్ ఆక్సైడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ వల్ల ఇది ఎర్రగా అయితే కనిపిస్తుంది. నేలలో ఎక్కువగా ఇనుము అనేది అయితే ఉంటుంది. దానివల్ల ఇది ఎర్రటి రంగులో అయితే కనిపిస్తుంది అనమాట. మరియు కాఫీ సాగు అనువైన పంట ఏదంటే ఈ లేటరైట్ మట్టి, ఈ పర్వత మట్టి అనేది ఎక్కువగా అయితే అనువుగా ఉంటుంది. నెక్స్ట్ నదుల ద్వారా నిక్షేపింపబడిన మట్టిని ఏమంటారు? సో అల్లువియల్ సాయిల్స్, ఒండ్రు నేలలు అని అయితే అంటారు. తెలుగులో ఒండ్రు మట్టి అంటారనమాట. ఇవి నదుల వల్ల నిక్షేపించబడి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు ప్రవహిస్తూ వచ్చినప్పుడు వాటితో పాటు నదులు ప్రవహిస్తూ వచ్చినప్పుడు మట్టిని అయితే తీసుకుని వస్తాయి కదా, ఆ మట్టిని అక్కడ భూమిలో నిక్షేపం చేయడం వల్ల నేలలు అనేవి భూమి అనేది అయితే కొంత నేల అనేది అయితే ఏర్పడుతుంది. దాన్నే ఒండ్రు నేలలు అని అయితే అంటారు. ఇటు ఉత్తర భారతదేశంలో గంగా, సింధు మైదానాలు ప్రధానంగా ఉంటాయి. ఇటు దక్షిణ భారతదేశంలో తూర్పు తీర ప్రాంతంలోనూ, పశ్చిమ తీర ప్రాంతంలోను, తూర్పు తీర ప్రాంతంలో కూడా ఇవి గోదావరి మరియు కృష్ణానది, మహానది, కావేరి వీటి యొక్క డెల్టా ప్రాంతాల వల్ల ఈ ఒండ్రు నేలలు అనేవి దక్షిణ భారతదేశంలోను, ఉత్తర భారతదేశంలోనూ ఉండి మన భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి నేలను పంచుకునేది ఈ ఒండ్రు నేలలే అనమాట. సుమారు 40 నుండి 43% వరకు ఈ నేలలు అనేవి ఒండ్రు నేలలు అనేవి భారతదేశంలో
షేర్ చేసుకుంటున్నాయి వీటి యొక్క పార్ట్స్ని. వ్యవసాయానికి అత్యంత అనుకూలమైనవి. ఈ నేలను పంటలకు వ్యవసాయానికి పెట్టింది పేరు అని అయితే భావిస్తారు. సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? నర్మదా. చాలా రీసెంట్గా 2017లోనే దీన్ని ఓపెన్ చేయడం అనేది అయితే జరిగింది. ఇది సాగునీరుకి మరియు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఈ డ్యామ్ని అయితే ఉపయోగిస్తారు. గుజరాత్లో అయితే నిర్మించారు. నర్మదా నదిని గుజరాత్లో నిర్మించడం జరిగింది. ఇది గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలన్నిటికి కూడా సాగునీరుని, త్రాగునీరుని అంతేకాకుండా విద్యుత్తుని ప్రొడ్యూస్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించబడుతుంది. హీరాకుడ్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? మహానది. ఇది ఎక్కడ ఉంటుంది? ఒడిశాలో అయితే మహానదికి అడ్డంగా అయితే దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే మన దక్షిణ ఆసియాలోనే ఈ హీరాకుడ్ డ్యామ్ అనేది మట్టి ఆనకట్టల్లో పొడవైన వాటిలో ఒకటిగా అయితే ఉందన్నమాట. ప్రపంచంలోని పొడవైన ఆనకట్టల్లో ఇది కూడా ఒకటి. భారతదేశంలో అతి ఎత్తైన ఆనకట్ట ఏది? డ్యామ్ ఏది అని అంటే టెహ్రీ డ్యామ్ అనమాట. దీన్ని ఎక్కడ నిర్మించారు? టెహ్రీ డ్యామ్ని. ఇది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో అయితే ఉంటుంది. ఉత్తరాఖండ్లో అయితే ఉంటుంది ఈ టెహ్రీ డ్యామ్ అనేది. ముఖ్యంగా భగీరథ నదిపై. భగీరథ నది. ఈ భగీరథ నది అనేది దేనికి ప్రధాన ఉపనది? గంగా నదికి ప్రధాన ఉపనది కదా ఈ భగీరథ అనేది. ఈ నదిపై ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భగీరథ నదిపై ఈ టెహ్రీ డ్యామ్ని నిర్మించడం జరిగింది. ఇది మన భారతదేశంలో ఎత్తైనటువంటి డ్యామ్ అనమాట. నాగార్జున సాగర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? కృష్ణా నదిపై ఉంది. మన తెలంగాణకి మరియు ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది వ్యవసాయానికి, త్రాగునీటికైతే ఎక్కువ ముఖ్యమైన వనరుగా అయితే పనిచేస్తుంది. ఈ క్వశ్చన్, భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వల్కనో లొకేటెడ్? బారెన్ దీవి. ఇది ఎక్కడ ఉంటుంది? అండమాన్ సమూహంలో అయితే ఉంటుందన్నమాట. అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, వాటిలో అయితే ఈ బారెన్ దీవి యాక్టివ్ వల్కనో అయితే ఉంది. ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం భారతదేశానికి. దేశంలో అతిపెద్ద అంతర్గత ఉప్పునీటి సరస్సు ఏది అని అంటే సాంబార్ సరస్సు అనమాట. ఇది ఎక్కడుంది? రాజస్థాన్లో అయితే ఉంది. సాంబార్ అని తేలియాడే ఫుడ్ మిస్కు ప్రసిద్ధి చెందిన లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అంటే మణిపూర్లో అయితే ఉందన్నమాట. మణిపూర్లో ఉంటుంది ఈ లోక్తక్ సరస్సు అనేది. ఇది ఈ ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది మంచినీటి సరస్సే. దీంట్లో ఉండేటువంటి మొక్కలు అనేవి ఫుడ్ మిస్ జాతికి చెందినటువంటి మొక్కలు అనేవి నీటిపైన తేలియాడుతూ అయితే ఉంటాయన్నమాట. బాక్రా నంగల్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఇది కూడా చాలా ఫెమిలియర్ క్వశ్చన్, చాలాసార్లు అడగడం జరిగింది. ఆన్సర్ సట్లెజ్. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో అయితే ఎక్కువగా. హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోని సట్లెజ్ అనేటువంటి నది పైన ఈ బాక్రా నంగల్ ఆనకట్ట నిర్మించబడింది. ఇది సాగునీరుకి మరియు ఎలక్ట్రిసిటీకి, జల విద్యుత్కి అయితే మంచి ప్రాజెక్టు. కోయినా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో అయితే నిర్మించబడింది. ఇది భారతదేశంలో ప్రముఖ జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి. మహారాష్ట్రలో ఉంది కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ఏ నదిపై అమలు చేస్తున్నారు అని అంటే గంగా నదిపై. ముఖ్యంగా గంగా, భగీరథ, హుగ్లీ నదులపై అయితే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు జల్మార్గ్ వికాస్ అనేది. దేని సహకారంతో? ప్రపంచ బ్యాంకు సహకారంతో నేషనల్ వాటర్ వే 1గా దీన్ని అభివృద్ధి అయితే చేస్తున్నారనమాట. తూర్పు ఘాట్ మరియు పశ్చిమ ఘాట్ కలిసి అంటే తూర్పు కనుమలను పశ్చిమ కనుమలను కలిసే కొండలు ఏవి? ఇటు పశ్చిమ కనుమల్లోను తూర్పు కనుమల్లోను రెండిట్లోనూ ఉండేటువంటి కనుమలు ఏవి అని అంటే నీలగిరి కొండలు అనమాట. బ్లూ హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉన్నాయి. శ్రేణుల రాణిగా పిలువబడే హిల్ స్టేషన్ ఏది? ఆన్సర్ పచ్మర్హి. ఈ పచ్మర్హి అనేది మధ్యప్రదేశ్లోని సత్పురా పర్వత శ్రేణుల్లో ఉంది. సత్పురా పర్వత శ్రేణులు అనేవి ఉన్నాయి కదా, వీటిలో ఉన్నటువంటి పచ్మర్హి హిల్ స్టేషన్లో ఎక్కువగా గ్రీనరీ, కేవ్స్, వాటర్ ఫాల్స్ అనేవి బాగా ఉండడం వల్ల అండ్ వెకేషన్ ప్లేస్గా కూడా పిలువబడుతుంది. దీనివల్ల ఈ సత్పురా శ్రేణుల రాణి అయితే ఈ ప్లేస్ని పచ్మర్హిని పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నీలగిరి కొండల్లో అత్యున్నత శిఖరం ఏది? ఆన్సర్ మనం దొడబెట్ట. దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ అయితే చేసాం కదా. ఇది ఎత్తైనటువంటి కొండ అనమాట, శిఖరం అనమాట. నీలగిరి కొండలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం దొడబెట్ట. చూడండి, గడ్వాల్ రాణిగా పిలువబడే శిఖరం ఏది? నీలకంఠ పర్వతం అనమాట. ఈ నీలకంఠ పీక్ అనేది ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో అయితే ఉంటుంది కదా. సో దీంట్లో అందమైనటువంటి ఆకారాల వల్ల దీన్ని క్వీన్ ఆఫ్ గడ్వాల్ అని అయితే పిలుస్తారు. గిర్నర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే గుజరాత్లో ఉన్నాయి. గుజరాత్లోని జూనాగఢ్ ప్రాంతంలో ఈ కొండలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి జైన మరియు హిందూ మతాల యాత్రా కేంద్రాలుగా అయితే ప్రసిద్ధి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, గంగా పరివాహక ప్రాంతం మరియు డెక్కన్ పీఠభూమి మధ్య జల విభాగకంగా పనిచేసే పర్వత శ్రేణి ఏది? ఇక్కడ ఉత్తరంలో గంగా పరివాహక ప్రాంతం, దీనికి మరియు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి డెక్కన్ పీఠభూమికి మధ్య జల విభాగకంగా ఈ రెండింటిని వేరు చేసే పర్వత శ్రేణి ఏది అని అంటే వింధ్య మరియు సత్పురా శ్రేణులు అనమాట. ఇవైతే వీటిని విడగొడుతూ ఉంటాయి. ప్రామాణిక కాలరేఖ 82 డిగ్రీల 30 తూర్పు రేఖాంశం ఏ నగరం గుండా వెళ్తుంది? ఆన్సర్ మిర్జాపూర్ అనమాట. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మిర్జాపూర్ గుండా అయితే ఈ రేఖ, ప్రామాణిక కాలరేఖ అనేది ప్రయాణిస్తుంది. రేఖాంశం, అక్షాంశాలు రేఖాంశాలు అని అంటాం కదా, ఇది మన గ్లోబ్ అయితే అని అనుకోండి. ఇలా ఉన్నట్లని ఏమంటాం మనం? రేఖాంశాలు అంటాం. ఇలా ఉన్నట్లని ఏమంటాం? అక్షాంశాలు అని అయితే పిలుస్తాం. ఇక్కడ మన భారతదేశం అనేది ఇప్పుడు మన భారతదేశం ఇక్కడ ఉందని అనుకుంటే ఇక్కడ మనం ప్రామాణిక స్టాండర్డ్
ప్రామాణిక కాలరేఖను ఇక్కడ నుండి పరిగణిస్తాం. ఇది ముఖ్యంగా మిర్జాపూర్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మిర్జాపూర్ను ఆధారం చేసుకుని మన భారతదేశానికి టైం కేటాయిస్తాం. నార్మల్గా మాట్లాడుకోవాలి అని అంటే మన భారతదేశంలో ఫస్ట్ మామూలుగా ఇది ఇండియా మ్యాప్ అనేది అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్కి, ఇక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్కి 2 గంటల సమయ వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రేఖాంశాన్ని బట్టే కదా టైం క్యాలిక్యులేట్ చేస్తారని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాల సమయం అనేది తేడా ఉంటుందన్నమాట. 4 నిమిషాల తేడా ఉంటుంది. అప్పుడు ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి రేఖాంశానికి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రేఖాంశానికి మధ్య 2 గంటల వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అలాంటప్పుడు టైం అనేది మారుతూ ఉండాలి కదా. మరి మన భారతదేశం మొత్తం ఒకే సమయం, ఏ ప్రాంతంలో ఉన్న ఒకే సమయాన్ని ఎలా సూచిస్తుంది అని అంటే మనం ఈ భారత ప్రామాణిక రేఖనే తీసుకున్నాం. స్టాండర్డ్ మెరీడియన్ అంటారు దీన్ని. దీని ఆధారంగా ఇది మిర్జాపూర్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మిర్జాపూర్ గుండా అయితే ప్రయాణిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 82 డిగ్రీల 30 తూర్పు రేఖాంశం ఆధారంగా మనం సమయాన్ని కేటాయించాం. మిగిలిన అన్ని దేశాలు 0 డిగ్రీల రేఖాంశం గుండా ఉన్నటువంటి 0 డిగ్రీ గ్రీన్విచ్ రేఖాంశం దాన్ని టైంగా అయితే భావిస్తారు. అందుకే మన దేశానికి ఇతర వేరే దేశాలకి టైం అనేది డిఫరెన్స్గా ఉంటుంది. సుమారు 5 గంటల 50 నిమిషాలు అలా టైం వ్యత్యాసం అనేది ఉంటుందన్నమాట. ప్రామాణిక కాలరేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా 82 డిగ్రీస్ 32 సెకండ్ 82 డిగ్రీస్ 30 తూర్పు రేఖాంశం అని మాట్లాడుకున్నాం కదా. అది ఎన్ని రాష్ట్రాల గుండా ఎలా వెళ్తుంది అని అంటే 5 రాష్ట్రాలు అనమాట. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఫస్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఇక్కడ ఒడిషా మరియు ఏపీ. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా అండ్ ఏపీ. ప్రామాణిక కాలరేఖ గుండా వెళ్ళని రాష్ట్రం ఏది అని అంటే తెలంగాణ. తెలంగాణ అనేది ఎలా ఉంటుంది కదా, ఈ రేఖ అనేది ఎలా వస్తుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ అనుకుంటే ఎలా వెళ్తుంది, తెలంగాణ అనేది టచ్ చేయదనమాట. ఎస్టీ మరియు జిఎంటీ మధ్య సమయ వ్యత్యాసం ఎంత ఉంటుంది? ఇది ఇండియన్ స్టాండర్డ్ టైము, ఇది గ్రీన్విచ్ మెరీడియన్ టైం అనమాట. ఈ రెండింటికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందంటే 5:30 గంటల వ్యత్యాసం అనేది ఉంటుంది. సుమారు 5:30 గంటల వ్యత్యాసం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ మధ్య సుమారు సమయ వ్యత్యాసం ఎంత అని మాట్లాడుకున్నాం, 2 గంటలు అనమాట. సో భూమి అనేది ఎలా ఉంటుంది కదా, గ్లోబ్ అనేది ఎలా ఉంటుంది కదా, మన భారతదేశం అనేది ఇక్కడ తూర్పు నుండి ఇట పశ్చిమకు విస్తరించి అయితే ఉంటుంది భారతదేశం అనేది. వీటి మీద రేఖాంశాలు, అక్షాంశాలు అనేవి వీటిలో ఉంటాయి. మనం రేఖాంశాలను బట్టి కదా టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇలా విస్తరించి ఉండడం వల్ల భారతదేశం అనేది ఈ టైంకి ఇలా విస్తరించి ఉండడం వల్ల మనకి సమయ వ్యత్యాసం అనేది 2 గంటలు ఉంది. అంతేకాకుండా వీటికి టైం డిఫరెన్స్ ఎంత అని మాట్లాడుకున్నాం, 4 నిమిషాలు అయితే ఉంటుందన్నమాట. కర్కాటక రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబ్ అని అయితే అనుకోండి, ఇదేంటిది భూమధ్య రేఖ కదా. ఇలా ఉన్నదాన్ని ఏమంటారంటే కర్కాటక రేఖ. దీని కిందకి ఇలా ఉన్నదాన్ని మకర రేఖ. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ అయితే పిలుస్తారు. ఇది ముఖ్యంగా ఇది ఉత్తర అర్ధగోళం భూమిని, ఇదేంటి దక్షిణ అర్ధగోళం అని అయితే పిలుస్తారనమాట. మన భారతదేశం ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని రాష్ట్రాల గుండా ఈ రేఖ అనేది ప్రయాణిస్తుంది అని అంటే 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ముఖ్యంగా ఇటు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 8 పేర్స్ ఈ వీటిని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఒక 4-5 ఇచ్చేసి దీంట్లో ఏది ప్రయాణించదు లేదా ప్రయాణిస్తుంది అన్నది కూడా ఆప్షన్స్లో అడగొచ్చు క్వశ్చన్ మనల్ని. కర్కాటక రేఖ గుండా వెళ్ళని రాష్ట్రం ఇది. సో ఒడిషా అనమాట. ఒడిషా మీదకైతే ఈ రైన్ అనేది కర్కాటక రేఖ అనేది ప్రయాణించదు. అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేసే ఛానల్ ఏది అని అంటే 10 డిగ్రీస్ ఛానల్ అనమాట. ఇది అండమాన్ దీవుల సమూహాన్ని, నికోబార్ దీవుల సమూహాన్ని. ఇక్కడ అండమాన్ దీవులను మనం గమనిస్తే ఇలా అయితే ఉంటాయి అనమాట. ఈ రెండింటిని దీన్నేంటో అండమాన్గా, దీన్నేంటో నికోబార్గా అయితే ఒక లైన్ అనేది డిఫరెన్స్ వేరు చేస్తుంది. అదేంటిదంటే 10 డిగ్రీస్ ఛానల్ అనమాట. ఈ నార్త్ సైడ్లో ఉన్నదాన్ని అండమాన్ అని, ఇక్కడ సౌత్ సైడ్లో ఉన్నదాన్ని నికోబార్ అని అయితే పిలుస్తారు. వీటిని వేరు చేస్తున్న ఛానల్ 10 డిగ్రీస్ ఛానల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్లో 2 సెట్స్లో అయితే అడిగాడు క్వశ్చన్. ఇది ఉన్న జలసంధి ఏది? పాక్ జలసంధి అనమాట. ఇది తమిళనాడు మరియు శ్రీలంక మధ్య అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇవి క్వశ్చన్స్తో పాటు భారతదేశం ముఖ్యంగా ఏ ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది, ఏ దేశంతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది, ఏ దేశంతో ఎక్కువ తీర ప్రాంత సరిహద్దును పంచుకుంటుంది అన్న క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట.